కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం అల్లిపుడి గ్రామంలో దళితవాడలో గత 25 సంవత్సరాలుగా శ్రీరామనవమి వేడుకలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా కళ్యాణం కమనీయం అన్నట్టుగా ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నాడు సీతారాముల వారి కళ్యాణం వైభవంగా జరిపిస్తారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి ఆ సీతారామచంద్రుల వారి భక్తులకు సమర్పించారు. హిందూ పరంగా దళితవాడలో ఉండే రామాలయంను దత్తత తీసుకుని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదుకుంటే ఆధ్యాత్మికంగా ఎదిగే అవకాశం ఉంటుందని అన్నారు. మా భజన బృందంతో తిరుపతిలో భజన కార్యక్రమాలు చేశాము, అయినా మమ్మల్ని గుర్తించలేదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో నెమ్మాది సత్యనారాయణ, మచ్చ అర్జున్ రావు, నేతల దేవుళ్ళు, లంక సింహాచలం, నమ్మాది కృష్ణయ్య, కాపారపు కృష్ణ, కాపారపు దుర్గాప్రసాద్, చిత్తుమూరి జమీల్, కాపారపు నాని, ముప్పం అప్పలకొండ, వడ్లమూరి పోతురాజు, నేతల జోగురాజు, వడ్లమూరి పెద్ద సింహాచలం, ముప్పం సత్యనారాయణ, దత్తరుత్తై స్వామి, ముప్పిడి బుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో ఎస్సీ కాలనీ నెంబర్ 1లో మరి గత 25 సంవత్సరాల నుండి కూడా మేము రామాలయం నిర్మించుకున్నాం. రామాలయం నిర్మించుకున్న దగ్గర నుంచి కూడా మా దళితవాడలో ఈ రోజు వరకు కూడా ఏ సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా ప్రతి సంవత్సరము కళ్యాణం అనంతరం తర్వాత భోజన కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా మేము దళితులైన జరిగిన చాలా ముందుకు వెళ్ళిపోతున్నాం. దాని విధంగా మాకు గవర్నమెంట్ వారు, దేవస్థానం వారు కూడా ఈ దళిత వాళ్ళందరికీ కూడా ఆధ్యాత్మికంగా మాకు సహాయ సహకారాలు అందించి మమ్మల్ని బాగా ముందుకు తీసుకువెళ్తే మేము ఇంకా హిందూ సాంప్రదాయంగా ఆధ్యాత్మికంగా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి గవర్నమెంట్ వారికి, దేవస్థానం వారికి కూడా తెలియజేస్తున్నాం. మరి ఇప్పటి వరకు కూడా మా గ్రామంలో మా ఎస్సీ కాలనీలో భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమాలన్నింటికీ కూడా మా గ్రామం నుంచి అన్ని వర్గాల వారు కూడా ఈ యొక్క రామాలయం దగ్గరకు వచ్చి స్వామివారి కళ్యాణాన్ని జరిగించి స్వామివారి ప్రసాదాలు స్వీకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో అంత జయప్రదం చేసినందుకు, అలాగనే మీడియా వారికి, మా తోటి సోదరులకు సోదరులందరూ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ఇదే రకంగా ప్రతి సంవత్సరం కూడా మేము ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని జయప్రదం చేయడం కోసం అని చెప్పేసి మేము ఎంతో ముందుకు రావడానికి మాతో పాటే కాకుండా మాతో పాటు ఉన్నటువంటి పెద్దలు, మా కమిటీ వారు, మేము హరిభజన బృందం కూడా ఏర్పాటు చేస్తున్నాం గత 20 సంవత్సరాల నుంచి కూడా. అలాగనే ప్రతి శనివారం కూడా మా రామాలయంలో చక్కగా హరిభజన చేస్తూ ఆధ్యాత్మిక హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ముందుకు నడిపించుకుంటూ ఉన్నాం. ఈ రకంగా కూడా గవర్నమెంట్ వారు మరియు దేవస్థానాలు కూడా మాకు సహకారం ఇచ్చి ముందుకు నడిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈ శ్రీరామాన్ని ఎప్పుడు తప్పకుండా చేస్తాం. అందుకే దేవస్థానంలో గురువు పోషణ మాట్లాడుకోవాలి, దేవస్థానంలో వారి నాయకులు కానీ ఆలోచించి ఈ సహాయం చేస్తారని చెప్పేసి నలుగురు వేడుకుంటున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మేము గత 20 సంవత్సరాల నుంచి కూడా మా రామాలయం, ఎస్సీ రామాలయంలో మేము కళ్యాణం చేసుకుంటున్నాము. మాకు తాత ముత్తాతల నుంచి కూడా హిందూ ధర్మం అంటే మాకు ప్రాణం. కాబట్టి మాకు గవర్నమెంట్ వారు కూడా మాకు ఏదో గవర్నమెంట్ వారి సహాయం మాకు అందిస్తే మాకు ఇంకా ఎదరకపోవడానికి మాకు ఆలోచనతో వస్తుంది. మాది ఆర్థిక పరిస్థితి అండి. కాబట్టి మా హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం వల్ల మేము ముందడుగులో ఉన్నాము. అందువలన మాకు గవర్నమెంట్ వారు మాకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లయితే మాకు ఇంకా ఎదరకపోవడానికి ఉంటుంది. కాబట్టి నేను సెలవు తీసుకుంటున్నానండి. జై శ్రీరామ్. ఈ కాలనీలో కళ్యాణము మా దళితులందరూ కలిసి సంఘాలు తీసుకుని చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు మాటలు ఉంది. ఈ కళ్యాణాన్ని ఉత్సాహంగా జరుపుకుంటాం. కాబట్టి కూడా మా ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జన్మల
పుణ్యము నీకిన్ని సేవలు చేయగా ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా ఏడు కుండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా